Audio Jungle. Audio Jungle. అతల మనం నిన్న కడిగిన కాడ కవర్లు బకెట్లు పొద్దుగాల అంతా కడిగిన. మరి అంత ఎట్లయింది? చెత్త గిత్త అంతా ఉన్నట్లే పెట్టాలా? చేసిండు. అవును కలా, మనం నిన్న దాన్ని చూసుకోలేము, ఏమన్నా అవుతుందేమని నేను దాని దగ్గర పోలే. మేడం ఇటు మోకం ఉండండి, ఇటు పెట్టు, ఓపెన్ చేసి పెట్టు అన్నీ. మా మేడం ఆనందం అయిపోయిందని సంతోషంగా అన్ని ఇప్పుడు బంటే కదా 20,000 పెట్టి తెచ్చుకోండి సెట్టింగ్. అవునా? చూశారు కదా, మన అన్నీ తోమడం కడగడం అయిపోయింది, సదరేస్తున్నాము. ఆ రోజైతే సండే చికెన్ చేశాను, 2 రకాలు తినేసి. ఎక్కడికి వచ్చామనేది అర్థమైపోయింది కదా. హైడ్రాలిక్ సిస్టమ్ ఇది. ఎంత ఇవి? 5/6 మంత్స్ వచ్చి రాయల్ ఫండ్ ఇది కంపెనీ ప్రొడక్ట్ మేడం. చాలా బాగుంది కూడా. మూడు డిజైన్ కావాలని ఉండిపోయింది మేడం. 5/6 అవన్నీ ఏ మోడల్ సెలెక్ట్ చేసుకుంటే ఎందుకు మేము అన్ని ఇక్కడే పెళ్ళిళ్ళకు అన్ని ఇక్కడ, పాప పెళ్ళి కానీ మేము ఎప్పుడు ఫస్ట్ కూడా బాగుంది డిజైన్. చూసారు కదా, ఇదైతే స్టెప్ బై స్టెప్ బై ఉంది. చిన్నపిల్లలకైతే భలే అవసరం వస్తుంది. ప్లేసెస్ కూడా చాలా మిగిలిపోతుంది. బెడ్రూమ్లో ఈ విధంగా పిల్లలకి వేస్తే కానీ స్టెప్ బై స్టెప్ 2 స్టెప్పులు ఉన్నాయి. ఇది ఎక్కడంటే వనసలిపురం ఆదిత్య ఫర్నిచర్. మేమైతే ఫస్ట్ ఒక 25 ఇయర్స్ నుంచి మేము ఆదిత్యనే కొంటాము. మా ఇంట్లో ఫర్నిచర్ మొత్తము ఆదిత్యనే. ఆదిత్య ఫర్నిచర్ చూశారు కదా, ఇదేమో నెక్స్ట్ డే వీడియో, నెక్స్ట్ డే మండే రోజు వీడియో అన్నట్టు. తర్వాత వచ్చేసి మేము చూసొద్దాము మంచము ఎలా ఉన్నాయి కాస్ట్ అనేది తెలుసుకుందామని వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళాకైతే బాబు అయితే తీసేసుకున్నాడు. తర్వాత వచ్చేసి బాబుకు నచ్చిందే తీసుకున్నాడు, మంచి కాస్ట్దే తీసేసుకుండు. నేనేమో అంత కాస్ట్ వద్దన్నాను, కానీ బాబు అయితే మంచిదే తీసుకున్నాడు. తీసుకుంటే మంచిదే తీసుకోవాలని. నెక్స్ట్ డే మనకు డెలివరీ అయితే నీకు గుడ్డనే దొరుకుతలేవా? రాకపోతే అప్పుడు కొంచెం పెద్దగా పెట్టండి. మా బాబు పెద్దగా అయిపోతుందేమని టెన్షన్ పడుతుంది. అన్నీ ఈ విధంగా పీసులు అయితే వచ్చేసావి. స్టోరేజ్
స్టోరేజ్ కదా, చాలా పీసులు వచ్చేసాయి. మంచంకి వచ్చేసి, కాట్కి వచ్చేసి చాలా పీసులుగా వచ్చాయి. ఫిట్ చేసే అబ్బాయి కూడా అప్పుడే వచ్చిండు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇతర చిన్న బెడ్రూమ్లో మంచాలన్నీ కబోర్డ్స్ కోసం బయట పెట్టున్నాం కదా, వాళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళు మన కాట్ డెలివర్ చేయడానికి వచ్చిండ్రు కదా, ఇక్కడ కబోర్డ్స్కు కవర్ వీకడానికి కూడా కార్పెంటర్ వచ్చాడు. అందుకనేసి వాళ్ళతోనే కొంచెం ఈ మంచాలు లోపలేయండి అంటే వేసారులేండి పాపం. చెప్పంగానే మంచాలు బియ్యం సంచులు కింద పెట్టేసి వాళ్ళు మంచాలైతే మంచిగా వేసేసారు. చెప్పంగానే వేసారులేండి. తర్వాత వచ్చేసి ఇక్కడైతే ఫిట్టింగ్ అబ్బాయి అయితే ఫిట్టింగ్ చేస్తూ ఉన్నాడు. చాలా ఇప్పడానికైతే చాలా కష్టంగానే ఉంటుంది. మళ్ళీ మనం ఇంట్లో కలర్స్ వేసుకోవడానికి గిట్లా, ఎందుకంటే పీసులు చాలా ఉన్నాయి. ఒక్కొక్క పీసు చాలా పీసులు ఉన్నవి, చాలా కష్టం కదా. వేరే మంచాలు అయితేనేమో ఒక 2-3 పీసులు మాత్రమే ఉంటాయి. ఇవి చాలా పీసెస్ ఉన్నవి, ఎందుకంటే స్టోరేజ్ కదా, చాలా పీసులు ఉన్నాయి. ఇక్కడ కవర్లు అయితే తీస్తూ ఉన్నాడు. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఆ కవర్లు, అయితే రావట్లేదు. కార్పెంటరు మార్నింగ్ వచ్చాడు, 3 అయింది లేండి ఆ కవర్లన్నీ కబోర్డ్స్కి తీసే వరకు అయితే, ఎందుకంటే అంత స్ట్రాంగ్ అయిపోయావి. ఎక్కువ రోజులు అయితే తీయడానికి రాదు. ఇక్కడ అవన్నీ మన మేడ్ కల అవన్నీ గిన్నెలు అమ్ముతుంటుంది కదా, అవన్నీ తీసుకుపోవడానికైతే బండి తీసుకొని వచ్చారు వాళ్ళ కొడుకు. అవన్నీ బయట పెట్టుకుంటా ఉంది. సామాన్లన్నీ మనం ఇల్లు చదిరాం కదా, వేస్టేజ్ అన్నీ తీసేసాము కాబట్టి అవన్నీ అయితే బయట పెట్టేస్తూ ఉంది. ఒక ట్రాలీ నిండిపోయింది, ఆటో నిండిపోయింది. మన ఇంట్లో సామాన్ మొత్తం వేస్టేజ్ తీసేస్తే ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ ఇదొకటి అన్నీ ఇంట్లో చదిరాము కదా, ఇక్కడ చెప్పులది అది సదరలేదు కాబట్టి అప్పుడు కళ అయితే సదురుతూ ఉంది. ఎందుకంటే చెప్పులు కూడా ఎక్స్ట్రా అవన్నీ తీసేద్దాంలే, చాలా ఉన్నాయి అనేసి. ఎందుకంటే చెప్పులు అయితే పాపకు భలే కొంటా ఉంటుంది చెప్పులు. ఇక ఇప్పుడు నేను కూడా బాగానే కొంటానులేండి. చెప్పులు ఉండగానే ఒక 3 పేర్స్ అలా స్టాక్ పెట్టుకుంటున్నాను ఇంట్లో. 2-3 పేర్స్ ఉంటాయి చెప్పులు. తర్వాత వచ్చేసి కొంచెం పాతగానే తీసేస్తూ ఉన్నాము, అందుకనేసి ఇంకా అన్నీ ఎక్కువైపోయినాయి. అక్కడ కూడా కొంచెం దోమలు వస్తూ ఉంటాయి, ఎక్కువ స్టోరేజ్ ఉంటాయి అనేసి చెప్పులు కూడా ఇంకా అవసరం లేని వల్ల షూలు చెప్పులు అవన్నీ తీసేద్దామనేసి తీసేస్తూ ఉన్నాము. అక్కడ బయట కూడా ఇంకా అన్నీ దాదాపుగా అన్నీ సదరడం అయితే అయిపోయింది. ఇక్కడ మనకు అనుకోకుండా కాట్ వచ్చేసింది, బెడ్ కాట్. మనకు ఇది అనుకోలేదు, నేనైతే తెస్తాము అనుకోలేదు. బాబు అయితే ఇంకా సరే పెట్టాలి. ఈ చెప్పులు బుజ్జి టైం పట్టింది వచ్చిందా, తింటే వచ్చానా కూతురా స్టోరేజ్. అబ్బాయి అయితే టక్కా ఫిట్ చేసుకునే ఉన్నాడు. తీసుకొని పిల్లలకి చూసారు కదా, మన మంచం ఫిట్టింగ్ అయిపోయింది. మంచం స్టోరేజ్ అయితే చాలా బాగుంది, చాలా మస్తు స్టోరేజ్ ఉంది. తర్వాత వచ్చేసి కాస్ట్ అయితే బాగానే పడ్డది. తర్వాత వచ్చేసి చాలా కాస్ట్ పడ్డది. కాట్ బెడ్ వచ్చేసి
అనుకోకుండా తీసుకొచ్చాము, చూద్దామని వెళ్ళాము, కాకపోతే తీసుకొని వచ్చేసాంలేండి. అక్కడ మాట్లాడొచ్చేసాము. మా కళ కాకలయ్యి కడుపులు ఇదైపోతుంది కదా. ఇక నేను అన్నం ఇంటికి వెళ్ళిపోతాను. చూసారు కదా, అన్ని వేస్టేజ్ అయితే చాలానే వెళ్ళింది. మనం బెడ్రూములు బట్టలు చదివినా, కిచెన్లో చదివినా వేస్టేజ్ వెళ్తూనే ఉంటుంది. ఈ స్టాండ్తో ఇక పని ఏం లేదు అనేసి స్టాండ్ కూడా వేసేస్తున్నాను. అన్నీ మా కళ చేతులనే కదా అన్నీ తోమి కడిగేది, ఏవి అవసరం లేదు అవి అయితే బయట పెట్టేసుకుంది. తర్వాత వచ్చేసి ఇంక అన్నీ అది ట్రాలీ నిండిపోయింది లేండి మా సామాన్లంతా. తర్వాత వచ్చేసి ఇంక మన ఇంట్లో కాట్ బెడ్ అనుకోకుండా తీసుకొచ్చామని చెప్పాం కదా, అనుకోకుండా వెళ్ళాము, చూసొద్దాము, సరే ఎట్లా ఉన్నాయి కాస్ట్ చూద్దాము అర్థమైపోతుంది కదా మనకు అనేసి వెళ్ళాము. కాకపోతే తీసుకొని వచ్చేసాము, ఆర్డర్ చేసి వచ్చేసాము. నెక్స్ట్ డేనే డెలివరీ ఇచ్చారులేండి. అప్పుడు మళ్ళీ ఎందుకంటే సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి కాబట్టి తొందరగానే డెలివరీ నెక్స్ట్ డేనే డెలివరీ ఇచ్చారు. ఆ ఫిట్ చేసే అబ్బాయి కూడా ఆ డెలివరీతో పాటే ఆ ఫిట్ చేసే అబ్బాయి కూడా వచ్చాడు. ఇంకా అన్ని ఫిట్టింగ్ చేసి వెళ్ళారు. తర్వాత కాట్ ఏమో ముందు తీసుకొచ్చి ఫిట్ చేసి వెళ్ళాడు. బెడ్ మాత్రం తర్వాత ఈవినింగ్ నేను బెడ్ తెచ్చినప్పుడు ఇంట్లో లేను, బాబు ఉన్నాడు, బాబు డెలివరీ తీసుకున్నాడు. తర్వాత వచ్చేసి ఇక్కడ పాప ఏదో మాట్లాడుతూ ఉంది. తర్వాత వచ్చేసి మన ఇల్లు దాదాపుగా అన్ని సదరచడం అయిపోయింది. పండుగ కూడా దగ్గరకు వచ్చింది. నెక్స్ట్ వీడియోలో పండగకి ఈసారి సంక్రాంతికి అయితే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాము, ఆ వీడియోస్ కూడా చూసేయండి. నెక్స్ట్ రేపటి వీడియోలో ఎక్కడికి వెళ్ళాము, ఊరికైతే వెళ్ళాము భోగి పండుగ రోజు. తర్వాత వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎలా ఎంజాయ్ చేసాము, ఏమేం చేసాము అనేది నెక్స్ట్ వీడియోలో, రేపటి ఎల్లుండి వీడియోలో చూసేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదండి. మీరు చేసే లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. అక్కడ పైనుంచి శైలజ కూడా మాట్లాడుతూ ఉంది, ఏదో సిలిండర్ ఉందంట ఆ కళతో మాట్లాడుతూ ఉంది. ఇక్కడ ఆకలి అయిందని చెప్పింది కదా మా కళ, వాళ్ళకైతే రైస్ నేను వండుకున్న రైస్ అయితే పెట్టాము. నేను మళ్ళీ కుక్కర్లో కొన్ని పెట్టేసుకున్నాను. కళ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు తీసుకొని. మన ట్రాలీ నిండిపోయింది చూడు మన ఇంట్లో సామాను. ఇక్కడైతే మన కాలనీలో ఇంకా డ్రైనేజ్ పనులు అయితేనే ఉన్నవి. చాలా రోజులు అవుతుంది కదా, దాదాపుగా ఇంకా కొంచెం ఉంది అయిపోవచ్చింది. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, రేపటి వీడియోలో చూసేయండి.